హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. పార్త్ ఎలక్ట్రికల్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ ఒక ఫౌండర్ వచ్చేసి మిస్టర్ జిగ్నేష్ కుమార్ పటేల్ అండి. ఈయన వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేసి జ్యోతి లిమిటెడ్ అండ్ సీమెన్స్ కంపెనీస్లో వర్క్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ సర్వీసెస్ని ఫస్ట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. అండ్ 2009లో వచ్చేసి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఈ పవర్ ఎక్విప్మెంట్కి సంబంధించి లో అండ్ మీడియం వోల్టేజ్ ఎక్విప్మెంట్ని అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంతో పాటు సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ 2 సెగ్మెంట్స్లో అయితే వీళ్ళ రెవెన్యూ అయితే జనరేట్ అవుతుందండి. అండ్ ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి ఎంవి స్విచ్ గేర్ ప్యానెల్స్, విసిబి ప్యానెల్స్, ఎర్త్లింక్ బాక్సెస్, కంట్రోల్ అండ్ రిలే ప్యానెల్స్, కంపాక్ట్ సబ్స్టేషన్స్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మీడియం టు హై వోల్టేజ్ ఎలక్ట్రికల్ ప్రోడక్ట్ని అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ ఇండియాలోనే కాదు, వీళ్ళు ఇంటర్నేషనల్గా కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్ళ ప్రోడక్ట్ని. అండ్ దీంతో పాటు ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇన్స్టాలేషన్, టెస్టింగ్, కమిషనింగ్ అండ్ దీంతో పాటు డిజైన్ నుంచి డెలివరీ దాకా ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఈ సర్వీసెస్ని ఎవరికైతే ప్రొవైడ్ చేస్తారో లైక్ ఎయిర్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్స్ అని, గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్స్ అని, అప్ టు 220 kV సబ్స్టేషన్స్ వరకు వీళ్ళు సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. లైక్ హెచ్వి, ఈహెచ్వి కేబుల్ లేయింగ్ ప్రాజెక్టులలో కూడా వర్క్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఎక్కువగా ఇండియాలోనే బిగ్గెస్ట్ కంపెనీస్ కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసినట్టు చెప్తున్నారు. లైక్ ఆదిత్య బిర్లా గ్రూప్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ఎన్టీ, రిలయన్స్, అదానీ, టాటా పవర్, బిహెచ్ఈఎల్, టాటా స్టీల్, సిమెన్స్ అండ్ జిందల్ స్టీల్ అండ్ పవర్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిగ్ నేమ్స్ ఉన్న కంపెనీస్లో ఇండియాలో వీళ్ళు సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వచ్చేసి గుజరాత్లో ఉందండి. అండ్ దీంతో పాటు వీళ్ళు ఎక్కువ ఏ సెక్టర్స్లో వర్క్ చేస్తుంటారంటే పవర్ డిస్ట్రిబ్యూషన్, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్లో ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, రెవెన్యూ చూసినట్లయితే FY23లో 65 crores ఉంటే FY25కి 176 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ ఈబిటా చూసినట్లయితే 4 crores నుంచి 17 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే 2 crores నుంచి 10 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. పాస్ట్ 2 years నుంచి చూసుకున్నట్లయితే ఆపరేషనల్ ఎఫిషియన్సీ కానీ మార్జిన్స్ కానీ ఇంప్రూవ్ అవుతూ వచ్చాయి. అండ్ దీంతో పాటు మీరు అసెట్స్ కానీ, నెట్వర్త్ కానీ, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కానీ చూసుకున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్లో ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బిజినెస్ ఎక్స్పాండింగ్ కానీ లేదా ప్రాఫిట్స్లో కానీ రీఇన్వెస్ట్మెంట్ జరిగి అసెట్స్లో కానీ రిజర్వ్స్లో కానీ ఇయర్ ఆన్ ఇయర్ అయితే ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. అండ్ దీంతో పాటు మీరు రిటర్న్ రేషియోస్ చూసుకున్నట్లయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 24% మార్జిన్స్ మెయింటైన్ అవుతుంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 23% మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి. సో ఇక్కడ క్యాపిటల్ని ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటూ రిటర్న్ మెట్రిక్స్ కూడా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే డెప్ట్ ఈక్విటీ 0.82 ఉంది. ఇది ఒకటే మానిటర్ చేస్తే సరిపోయిద్ది. మోడరేట్ లీవరేజెస్ అండి, మరీ ఎక్కువగా లేవు కానీ మోడరేట్గా ఉన్నాయి, మీరు మానిటర్ చేస్తూ ఉంటే సరిపోయింది. అండ్ రిటర్న్ ఆన్ నెట్వర్త్ వచ్చేసి 24% మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే గ్రోత్లో కానీ ప్రాఫిట్లో కానీ వీళ్ళు ఇంప్రూవ్ అవుతూ వచ్చారు. ఇయర్ ఆన్ ఇయర్లో మిడ్ సైజ్ ప్లేయర్ నుంచి హై గ్రోత్ కంపెనీగా వీళ్ళు కన్వర్ట్ అవుతున్నారు ఇయర్ ఆన్ ఇయర్లో ఫినాన్షియల్స్ వైజ్గా చూసుకున్నట్లయితే. అండ్ కన్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్ కూడా కనపడుతుంది రెవెన్యూలో కానీ, ప్రాఫిట్లో కానీ, మార్జిన్స్లో కానీ. సో క్యాపిటల్ని ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటూ గ్రోత్ పరంగా కానీ లేదా వాల్యుయేషన్స్ పరంగా కూడా వీళ్ళు రీజనబుల్ ప్రైస్లోనే వస్తున్నారు మీరు ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినట్లయితే. సో ఓవరాల్గా వీళ్ళ ఫినాన్షియల్ డేటా కానీ బిజినెస్ వైజ్గా కానీ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే జూలై 14, 2025 అంతా వీళ్ళకి ఆర్డర్ బుక్ వర్త్ వచ్చేసి 123 crores పైగా ఉన్నట్టు చెప్తున్నారు. ఇది వచ్చేసి FY26కి అంతా మేము ఎగ్జిక్యూట్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ దీంతో పాటు ఈ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ వైజ్ మనం రెవెన్యూ చూసినట్లయితే అంటే సర్వీసెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 87% ఆఫ్ రెవెన్యూ వస్తుంటే ఈ సర్వీసెస్ అండ్ ఈపీసీ నుంచి 7% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. ఇది వచ్చేసి ఓన్లీ ఫ్రమ్ డొమెస్టిక్ నుంచి ఓవరాల్గా చూసుకున్నట్లయితే 95% రెవెన్యూ ఓన్లీ ఫ్రమ్ డొమెస్టిక్ ఆపరేషన్స్ నుంచే వస్తుంది. ఎక్స్పోర్ట్స్ నుంచి చూసుకున్నట్లయితే 4% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ మిగతా ప్రోడక్ట్ వైజ్ రెవెన్యూ కావాలంటే మీరు స్క్రీన్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, August 4th ఓపెన్ అయ్యి 6th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 160 to 170 per share, లాట్ సైజ్ వచ్చేసి 800 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 49 crores పైగా అయితే రైజ్ చేస్తున్నారు. అందులో రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 2,72,000 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు.
అండ్ కమింగ్ టు ద పీర్ కంపారిజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూలో కానీ ప్రాఫిట్ మార్జిన్స్లో అయితే ఆర్ఎంసీ స్విచ్ గేర్స్ అండ్ సుప్రీం పవర్ బెటర్గా పర్ఫామ్ చేసినప్పటికీ ఓవరాల్గా పార్త్ ఎలక్ట్రికల్ వాల్యూస్ కూడా తీసిపెట్టడానికి లేదు. వీళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతూ కన్సిస్టెంట్ వేలో గ్రోత్ని అయితే చూస్తున్నారు ఇయర్ ఆన్ ఇయర్లో. అండ్ దీంతో పాటు మనం పియర్స్తో కంపేర్ చేసి చూసుకుంటే వీళ్ళు లోయర్ వాల్యుయేషన్లోనే ఐపీఓని అయితే కోట్ చేశారు. అండ్ వీళ్ళ వాల్యూస్ కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, ఓన్లీ డెప్ట్ ఒకటే మానిటర్ చేస్తే సరిపోయింది. మిగతా అన్ని ఓవరాల్ మార్జిన్స్ కానీ గ్రోత్ పరంగా కూడా చాలా బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నారు. వీళ్ళని కూడా తీసిపడేయడానికి లేదు. సో దీన్ని బట్టి చూస్తే ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఐపీఓ ద్వారా వచ్చిన మనీని కూడా వీళ్ళు గుజరాత్ అండ్ ఒడిశాలో అనదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కోసం అండ్ వీళ్ళకున్న బారింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రీపేమెంట్ చేయడానికి అయితే యూజ్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. సో బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. సో కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్స్ అండి, రెవెన్యూలో గ్రోత్ అండ్ వాల్యుయేషన్స్ అండ్ బిజినెస్ ఎక్స్పాన్షన్ పరంగా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. ఓన్లీ లీవరేజెస్ ఒకటే మనం మానిటర్ చేస్తే సరిపోయిద్ది. అండ్ దీంతో పాటు మనం రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే ఓన్లీ ఫ్రమ్ వీళ్ళ గుజరాత్ నుంచి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 90% ఆఫ్ రెవెన్యూ డిపెండెన్స్ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ స్టేట్లో కూడా ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద ఫినాన్షియల్స్ మీద చాలా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటు వీళ్ళకు టాప్ 10 కస్టమర్స్ నుంచి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ డిపెండెన్స్ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ కస్టమర్స్ నుంచి వీళ్ళకి ఆర్డర్స్ రాకపోయినా రెడ్యూస్ అయినా ఓవరాల్ బిజినెస్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 12% ఉంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎస్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. అండ్ మన వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.